కరోనా వైరస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. కంటికి కనిపించని ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయితే చరిత్రలో వైరస్ కంటే ప్రమాదకరమైన ఒక మహిళ జీవించేది. చాలా ఆరోగ్యకరంగా ఉండే ఆమె చక్కని వంటకాలతో మెప్పించేది. కానీ ఆమె ఎక్కడ పనిచేసినా ప్రజలు అంతుచిక్కని వ్యాధితో చనిపోయేవారు. ఆ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియక వైద్యులు, పోలీసులు జుట్టు పీక్కొనేవారు. ఆమె వంట తినేవారు ఎందుకు అనారోగ్యానికి గురయ్యేవారు? ఆ వ్యాధి ఏమిటి? అమాయకురాలైన ఆమెను పోలీసులు ఎందుకు బంధించారు? పరిశోధకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ అంతుచిక్కని మిస్టరీ ఘటన మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ మిస్టరీ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఆ మహిళ పేరు మేరీ మల్లన్. ఆమెకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే తన జీవనోపాధి కోసం ఆమె వంటనే వృత్తిగా మలుచుకుంది. మేరీ 1869 సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్లోని కూక్స్ టౌన్ అనే గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె వంటలు తినేవారు ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు. దురదృష్టం ఏమిటంటే ఆమె వంటను ఎవరు తిన్నా టైఫాయిడ్కు గురయ్యేవారు. దీంతో ఆమెను అంతా టైఫాయిడ్ మేరీగా పిలిచేవారు. చిత్రం ఏమిటంటే ఆమె ఏనాడు టైఫాయిడ్కు గురి కాలేదు. మరి ఆమె వల్ల టైఫాయిడ్ ఎందుకు వస్తోంది? టైఫాయిడ్ వ్యాధి ఎప్పటి నుంచో ఉనికిలో ఉండేది. 1900 సంవత్సరంలో పరిశోధకులు ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా మలం లేదా అపరిశుభ్రత వల్ల వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నారు. అయితే ప్రపంచంలో టైఫాయిడ్ని వ్యాప్తి చేసిన తొలి వ్యక్తిగా మేరీ పేరు నిలిచిపోయింది. సాధారణంగా టైఫాయిడ్ వచ్చిన రోగి ద్వారానే అది ఇతరులకు వ్యాపిస్తుంది. కానీ మేరీకి మాత్రం ఏ రోజు టైఫాయిడ్ రాలేదు. కానీ ఆమె వల్ల ఇతరులకు ఆ వ్యాధి వ్యాప్తి చెందేది. అయితే ఈ విషయం మొదట్లో ఎవరికీ తెలిసేది కాదు. చివరికి మేరీకి కూడా తెలియదు ఆమె వైరస్ కంటే డేంజర్ అని. 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే వ్యక్తి మరో 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఇంట్లో నివసించేవాడు. కొన్నాళ్ల తర్వాత ఆ ఇంట్లోని 6గురికి టైఫాయిడ్ వచ్చింది. ఆ చుట్టుపక్కల ఎక్కడా టైఫాయిడ్ బాధితులు లేరు. అంటే ఇతరుల నుంచి వారికి సోకే అవకాశం లేదు. పోనీ అపరిశుభ్రత వల్ల వచ్చిందా అంటే వారు చాలా పరిశుభ్రత పాటించే వ్యక్తులు. దీంతో ఆ వ్యాధి వారికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. దీంతో వారెన్ తన స్నేహితుడు సివిల్ ఇంజనీర్ జార్జ్ సాపర్కు ఈ విషయం చెప్పాడు. తమ కుటుంబానికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలని కోరాడు. చార్లెస్ ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండేది. దీంతో అపరిశుభ్రత వల్ల ఆ వ్యాధి ఏర్పడే అవకాశం లేదు. ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వ్యక్తి వంట మనిషి మేరీ మాత్రమే. అయితే ఆ ఇంట్లో వారు టైఫాయిడ్కు గురైన వారం రోజుల్లోనే ఆమె ఆ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది. దీంతో సాపర్కు ఆమెపై అనుమానం కలిగింది. సాపర్ ఆమె గురించి ఆరా తీశాడు. వంట మనిషి మేరీ ఎక్కడా పూర్తిగా పనిచేయదని, ఎప్పుడూ ఉద్యోగం మారుతూనే ఉంటుందని తెలుసుకున్నాడు. అంతేకాదు ఆమె పనిచేసే ప్రాంతాల్లో టైఫాయిడ్ వ్యాపిస్తుందనే విషయం తెలిసి షాక్ అయ్యాడు. దీంతో సాపర్ ఆమె ఆచూకీ కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె టైఫాయిడ్ను వ్యాప్తి చేస్తుందనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో పోలీసులు ఆమె వల్ల ప్రజలకు వైరస్ సోకకూడదనే ఉద్దేశంతో మేరీని న్యూయార్క్ సముద్రం తీరానికి శివారులో గల నార్త్ బ్రదర్ దీవిలో బంధించారు. ఈ శిక్షను మేరీ వ్యతిరేకించింది. తన వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తుందనేది అపోహ మాత్రమేనని వాదించింది. నాలో టైఫాయిడ్కి చెందిన ఎలాంటి బ్యాక్టీరియా లేదని వైద్యులు చెప్పారు. నేను నిర్దోషిని. ఏ నేరం చేయకపోయినా నన్ను క్రిమినల్గా చూస్తున్నారు అని మేరీ వాదించింది. 1910లో వైద్యుల రిపోర్టుల ఆధారంగా ఆమె న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్కు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెకు స్వేచ్ఛ లభించింది. 1910లో తాను మళ్ళీ వంట చేయనని, సాధారణ జీవితం గడుపుతానని మేరీ కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో ఆమెను కొన్ని షరతులతో విడుదల చేశారు. మేరీ కొన్నాళ్ళు వంట చేయకుండా లాండ్రీలోనే పనిచేసింది. అయితే అక్కడ జీతం చాలా తక్కువగా ఉండేది. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ వంట మనిషిగా మారింది. మేరీ 1915లో తన పేరును బ్రౌన్గా మార్చుకుని స్లోనే మహిళా హాస్పిటల్లో వంట మనిషికి చేరింది. తనలో బ్యాక్టీరియా లేదని నమ్మింది. కానీ ఆ హాస్పిటల్లో మేరీ వండిన ఆహారం తిని 22 మంది వైద్యులు, నర్సులు టైఫాయిడ్కు గురయ్యారు. వారిలో 2 చనిపోయారు. దీంతో పోలీసులు మళ్ళీ మేరీని అరెస్టు చేశారు. మరోసారి ఆమెను మనుషులు లేని దీవికి తరలించారు. అధికారులు పంపే నిత్యావసర వస్తువులతో అక్కడ ఆమె సుమారు 30 ఏళ్లు జీవించింది. చనిపోవడానికి 6 ఏళ్ల ముందు ఆమె పక్షవాతానికి గురయ్యింది.
నవంబర్ 1938 11న 69 ఏళ్ల వయసులో న్యూమోనియాతో చనిపోయింది. అయితే ఆమె టైఫాయిడ్కు గురి కాకుండా దాన్ని ఎలా వ్యాప్తి చేసిందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఆమె వంటకు ముందు చేతులు శుభ్రం చేసుకునేది కాదని, అందుకే టైఫాయిడ్ వ్యాప్తి చెందిందనేది చాలామంది వాదన. కానీ ఈ టైఫాయిడ్ వైరస్ ఏ విధంగా వ్యాపించిందనేది మిస్టరీగానే ఉంది.